అందరికీ శుభోదయం. మరి ఇవాళ గణపతికి ప్రత్యేక నైవేద్యం పంచకజ్జాయం ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1 కప్పు సన్నగా తరిగిన బెల్లం, అదే కప్పుతో తురిమిన ఎండు కొబ్బరి, 2 కప్పుల చక్క చేసిన అటుకులు కొలిచి పక్కన పెట్టుకోవాలి. కొంచెంగా జీడిపప్పు, కొంచెంగా కిస్మిస్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. 1 మందపాటి గిన్నెలో కప్పు బెల్లం తురిమి వేసి అదే కప్పుతో అరకప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. కొంచెం బాగా వేడెక్కేంత వరకు కలపాలి. వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసామంటే ఆ వేడికి బెల్లం అంతా కరిగిపోతుంది. ఈలోపు మిక్సీ జార్లో ఒక 7-8 యాలకులు, 2 స్పూన్ల చక్కెర వేసి పొడి కట్టి పక్కన పెట్టుకోవాలి. 1 మందపాటి గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ విడివిడిగా వేయించి పక్కకి తీసి పెట్టుకోవాలి. నేతిని కూడా దానిలోకి వంపేసుకోవాలి. అదే గిన్నెలోకి జల్లెడ పెట్టి కరిగించిన బెల్లం పాకాన్ని పోయాలి. ఈ బెల్లం పాకాన్ని వేడి చేయాలి. ఇది బాగా మరిగి కొంచెం బంకగా అయినప్పుడు స్టిక్కీగా, అంటే పాకం రావాల్సిన అవసరం లేదు, తీగ పాకము అట్లా రావాల్సిన అవసరం లేదు, కానీ చేతికి తాకినప్పుడు మనకి కొంచెం స్టిక్కీగా ఉండాలన్నమాట, బంకగా అనిపించాలి. అలా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లబడ్డాక దానిలోకి ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చల్లారిన మిశ్రమాన్ని అటుకుల్లో వేసి కలపాలి. మొత్తం కలిపిన తర్వాత దీనికి జీడిపప్పు, కిస్మిస్ మిశ్రమాన్ని కూడా కలిపి చక్కగా పక్కకు తీసుకుని నైవేద్యం పెట్టుకోవచ్చు. పండగ రోజే చేసుకోవాలంటే మనకి తొందర అయిపోతుంది కాబట్టి ముందు రోజు మడి కట్టుకుని ఈ పంచకజ్జాయం చేసి చక్కగా గిన్నెలో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవచ్చు. మర్నాడు పొద్దున హాయిగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. గణపతికి చాలా ఇష్టమైన అటుకులు, బెల్లం ఇలా పంచకజ్జాయ రూపంలో పెడితే స్వామికి ఎంతో ప్రీతికరం, ఆరోగ్యానికి కూడా మనకి మంచిది. పంచకజ్జాయంలోకి అటుకులు, ఎండు కొబ్బరి, బెల్లము, కిస్మిస్, జీడిపప్పుతో పాటు నెయ్యి కూడా వేస్తాము. అలాగే కావాలంటే పండగ రోజు చేసుకునేట్టయితే ముందుగా టెంకాయ కొట్టి పచ్చి కొబ్బరి తురిమి కూడా కలుపుకోవచ్చు. ఎండు కొబ్బరి బదులుగా పచ్చి కొబ్బరి కూడా తురిమి కలుపుకోవాలి. అందుకని చెప్పేసి ఆ రోజు అయితే తొందర అవుతుంది కాబట్టి ఎండు కొబ్బరితో ముందు రోజు చేసుకోవచ్చు, లేదంటే పండగ రోజైనా మనం చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్న పాకంలో ఎండు కొబ్బరి వేసామంటే అది కొంచెం బాగా నాని కొంచెం మృదువుగా అవుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత అటుకుల్లో కలపాలి, లేకపోతే అటుకులు వేడికి ఉబ్బుతాయి అన్నమాట. సో గణపతికి అటుకులు, బెల్లం మనం చాలా చోట్ల పూజల్లో చూస్తుంటాం, హోమంలో కూడా వేస్తూ ఉంటారు. గబక్కన గణపతికి ప్రసాదం నైవేద్యం ఏదైనా పెట్టాలంటే హోమాలప్పుడు, మిగతా ప్రత్యేక పూజలప్పుడు అటుకులు, బెల్లము, నెయ్యి వేసి కలిపి గబక్కన పెట్టేస్తారు. కాబట్టి మనం అలా కూడా వాడుకోవచ్చు. సో ఈ పంచకజ్జాయం ప్రత్యేకత ఇది. తరతరాలుగా పూర్వకాలం నుంచి వస్తున్న నైవేద్యమే. మనం కూడా చేద్దాం, స్వామికి నివేదన చేద్దాం, ప్రసాదాన్ని ఆరగిద్దాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.